హాయ్ గైస్, స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ కోసం వెతుకుతుంటే ఇది మీకు పర్ఫెక్ట్ వీడియో అనమాట. ఈ బోర్డు వచ్చేసి మనకి మస్కిటో బ్యాట్ ఉంటుంది కదా, మస్కిటో బ్యాట్ లోపల ఉంటుంది అనమాట. పోయిన మస్కిటో బ్యాట్ లోపల ఉన్న దాన్ని తీసుకుని నేను 2 వైర్స్ సాల్డరింగ్ చేసుకున్న అవుట్పుట్. ఈ ప్రాజెక్ట్ మీకు చాలా ఈజీగానే అయిపోద్ది. జస్ట్ ఒక 10 మినిట్స్ పట్టుకుంటే మనకి మంచి ప్రాజెక్ట్ రెడీ అయిపోద్ది. స్కూల్ సైన్స్ ఫేర్కి అయితే పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ ఇది. మనకి నార్మల్గా లిథియం సెల్ బ్యాటరీ, పీవీసీ ఎన్ కేప్స్ 2 తీసుకోండి. ఫ్రంట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి, ఇంకా పీవీసీ పైప్ ఒకటి, 18650 బ్యాటరీ హోల్డర్ వాడుతున్నాను ఇక్కడ నేను ఇన్పుట్ కరెంట్కి. ఛార్జింగ్ బ్యాటరీ అయితే పర్ఫెక్ట్. ఒక స్విచ్ తీసుకోండి, ట్రిగర్ స్విచ్ అనమాట. దానికి వైర్స్ అన్ని సాల్డరింగ్ చేసుకున్న తర్వాత 2 పిన్స్కి సాల్డరింగ్ చేసుకుని మంచిగా మళ్ళీ లోపల పెట్టింది అది చూడకుండా ఉండండి. ఇలాగా టూ పిన్స్ సాల్డరింగ్ పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. దాన్ని మనకి ఒక ట్యూబ్ లోపల పెట్టుకోండి. నెక్స్ట్ చూపిస్తాను. ఎండింగ్ మాత్రం వైర్స్ని 2 పిన్స్ మాత్రం సాల్డరింగ్ చేసుకోండి. ఏదైనా ఐరన్ పిన్స్ లాంటివి ఏమన్నా తీసుకోండి. సైకిల్ రిమ్లు ఉంటాయి కదా, దానికి పిన్ కట్ చేసుకుని నేను సాల్డరింగ్ చేసుకున్నాను అనమాట. 2 వైర్స్కి 2 పిన్స్ వేసుకోండి. నీట్గా రెండింటికి సాల్డరింగ్ చేసుకుని హీట్ సింక్తో సీల్ చేసేయండి పర్ఫెక్ట్గా. మనకి బోర్డు అయితే ఇలా ఉంటుంది. లాస్ట్కి సాల్డరింగ్ అన్నీ అయిపోయిన తర్వాత హాట్ గ్లూ వేసుకుని ఆ బోర్డుని లోపల ఎండ్ క్యాప్ లోపలనే స్టిక్ చేసుకుని హాట్ గ్లూ వేసి లోపల ఉన్న 2 ఎండింగ్ వైర్స్ని బయటికి లాగేసుకుంటే పైప్ లోపల పెట్టేసుకొని కింద హోల్ చేసుకుని పైప్కి ఒక హోల్, ఆ హోల్ నుంచి బయటకు తీసేసుకుని మొత్తం 2 వైర్స్ని తీసేసుకొని స్విచ్ వైర్స్ అండ్ బ్యాటరీ ఇన్పుట్ వైర్స్ అనమాట. 2 ఆ హోల్ నుంచి బయటికి లాగేసుకుని పర్ఫెక్ట్గా క్యాప్ని మాత్రం క్లోజ్ చేసేయండి. నీట్గా చూడడానికి ఎలా ఉంటుంది. 2 వైర్స్ అందులో రెడ్ కలర్ ఉంది కదా, అది వచ్చి పవర్ వైర్స్. మిగతాది ఇంకోటి ఏమో స్విచ్ వైర్స్ అనమాట. స్విచ్ సాల్డరింగ్ చేస్తాం కదా ఆల్రెడీ మనం. దానికి కరెక్ట్గా కిందన ఒక పీవీసీ పైప్ తీసుకొని హ్యాండ్ హోల్డింగ్ కింద దాంట్లోకి మనకి వైర్స్ బయటికి లాక్కుని స్విచ్ పెట్టేసుకోండి హాట్ గ్లూ వేసుకుని. స్విచ్ని పర్ఫెక్ట్గా గ్లూతో సీల్ చేసేయండి. ఎందుకంటే మనకి ప్రెస్ చేసినప్పుడు లోపలికి వెళ్ళకుండా ఉండాలి. దాన్ని బట్టి మీరు ఫెవిక్విక్ వేసుకోండి, లేకపోతే గ్లూ అయినా వేసుకోండి. నెక్స్ట్ ఆ కింద హోల్ ఉంది కదా, దాన్ని పట్టుకుని మనం పైన ట్యూబ్ ఇచ్చాం పెద్దదే పీవీసీ పైపు, దానికి గ్లూ గన్తో స్టిక్ చేసేసుకోండి నీట్గా. కంప్లీట్గా ఇలా ఉంటుంది ఫైనల్ అవుట్పుట్ అయితేని. మీరు కిందనే బ్యాటరీ పెట్టుకోవచ్చు, మీరు ఇష్టం. హెచ్డబ్ల్యూ పెట్టుకోవచ్చు. నేనైతే ఛార్జింగ్ బ్యాటరీ వాడుతున్నాను, లిథియం బ్యాటరీ. ఈ బ్యాటరీ హోల్డర్ నుంచి వైర్స్ స్టిక్ చేసి హీట్ సింక్ చేసుకోండి. కంప్లీట్ సీల్ చేసేయండి, ఎటువంటి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా. బ్యాటరీని లోపల పెట్టేసుకుని ఎండ్ క్యాప్ వేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోద్ది. ఆ ట్రిగర్ ప్రెస్ అయ్యగానే మీకు ఆటోమేటిక్గా ఫ్రంట్ ఆన్ అయిపోతుంది. ఏమైనా టెస్ట్ చేసుకోండి, చూడండి. స్పార్క్స్ మాత్రం చాలా గట్టిగా వస్తాయి. ఇది చిన్నపిల్లలకి దూరంగా పెట్టండి, ఎందుకంటే కరెంట్ షాక్ కొట్టే ఛాన్స్ ఉంది. చాలా స్పార్క్స్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి. స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది కంప్లీట్గా చూడండి.
the Matrix.